అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ముగ్గురికి నా పాదాభివందనాలు. నా పేరు గంగా జానకి. అయ్యా, నేను తిరుమలలో ఒక షాప్ ని జీవనాధారంగా నేను నా బిడ్డ బతుకుతున్నాము. నేను టీటీడీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే క్రాంతికుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాము. కొన్ని కారణాల చేత నేను నా భర్త విడిపోయాము. తను వేరే వివాహం చేసుకుని తిరుచానూరులో ఆమెతో కాపురం ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు జీవనాధారంగా ఉన్న నా షాపును నా నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని నారాయణ అనే వ్యక్తి, కలకండ నారాయణ, భాను రాయల్, నా భర్త క్రాంతికుమార్ రాయల్, వీరు ముగ్గురు కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు రథసప్తమి రోజు రాత్రి 7 గంటల సమయంలో అలిపిరి గేటు వద్ద ఒక షిఫ్ట్ వైట్ కలర్ కారు డోర్ నన్ను గట్టిగా తట్టడంతో నేను రన్నింగ్ లో స్కూటీలోంచి పడిపోయి గాయాలతో నేను చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను. అదే షిఫ్ట్ కారు 2-3 రోజులుగా నా షాపు అందు చుట్టుపక్కల తిరుగుతూ కొంతమంది అనుమానాస్పదంగా నన్ను ఫోటోలు అవి తీస్తూ, వీడియోలు తీస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీళ్ళకి సహకరిస్తూ నారాయణ అనే వ్యక్తి వాళ్ళకి ఆహారము, టీ, పానీయాలు అన్ని అందిస్తూ నన్ను ఇంకా భయపెడుతూ మానసికంగా హింసిస్తున్నారు. నా షాపు నా నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని నా భర్త అర్ధరాత్రి 1:20 ఆ టైంలో వచ్చి నా షాపులో సామాన్లన్నీ బయటేసి అక్రమంగా నా షాపును దౌర్జన్యంగా తీసుకోవడానికి ప్రయత్నించారు. నన్ను నా బిడ్డని చంపాలని చూస్తున్నారు. నా షాప్ ప్రొసీడింగ్స్ ఆపాలని చూస్తున్నారు. నా షాప్ ప్రొసీడింగ్స్ నాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నానయ్యా. నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి. నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. నేను నా బిడ్డను చూసుకునే బతుకుతున్నాను. మా ఇద్దరికి రక్షణ కల్పించండి. మాకు న్యాయం చేయండి అయ్యా. మీ పాదాలకు వందనాలు. దయించండి అయ్యా మా పట్ల. అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ముగ్గురికి నా పాదాభివందనాలు. నా పేరు గంగా జానకి. అయ్యా, నేను తిరుమలలో ఒక షాప్ ని జీవనాధారంగా నేను నా బిడ్డ బతుకుతున్నాము. నేను టీటీడీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే క్రాంతికుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాము. కొన్ని కారణాల చేత నేను నా భర్త విడిపోయాము. తను వేరే వివాహం చేసుకుని తిరుచానూరులో ఆమెతో కాపురం ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు జీవనాధారంగా ఉన్న నా షాపును నా నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని నారాయణ అనే వ్యక్తి, కలకండ నారాయణ, భాను రాయల్, నా భర్త క్రాంతికుమార్ రాయల్, వీరు ముగ్గురు కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు రథసప్తమి రోజు రాత్రి 7 గంటల సమయంలో అలిపిరి గేటు వద్ద ఒక షిఫ్ట్ వైట్ కలర్ కారు డోర్ నన్ను గట్టిగా తట్టడంతో నేను రన్నింగ్ లో స్కూటీలోంచి పడిపోయి గాయాలతో నేను చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను. అదే షిఫ్ట్ కారు 2-3 రోజులుగా నా షాపు అందు చుట్టుపక్కల తిరుగుతూ కొంతమంది అనుమానాస్పదంగా నన్ను ఫోటోలు అవి తీస్తూ, వీడియోలు తీస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీళ్ళకి సహకరిస్తూ నారాయణ అనే వ్యక్తి వాళ్ళకి ఆహారము, టీ, పానీయాలు అన్ని అందిస్తూ నన్ను ఇంకా భయపెడుతూ మానసికంగా హింసిస్తున్నారు. నా షాపు నా నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని నా భర్త అర్ధరాత్రి 1:20 ఆ టైంలో వచ్చి నా షాపులో సామాన్లన్నీ బయటేసి అక్రమంగా నా షాపును దౌర్జన్యంగా తీసుకోవడానికి ప్రయత్నించారు. నన్ను నా బిడ్డని చంపాలని చూస్తున్నారు. నా షాప్ ప్రొసీడింగ్స్ ఆపాలని చూస్తున్నారు. నా షాప్ ప్రొసీడింగ్స్ నాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నానయ్యా. నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి. నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. నేను నా బిడ్డను చూసుకునే బతుకుతున్నాను. మా ఇద్దరికి